కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా 2 రోజులు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. 2 రోజుల బంద్కు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాలు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి బస్టాండ్లో నిరసనకు దిగుతామని స్పష్టం చేశారు. మంగళవారం బంద్, బుధవారం ఆర్టీఓ కార్యాలయాల ఎదుట ఆందోళనకు ఆటో డ్రైవర్ల సంఘం పిలుపునిచ్చింది. మోటార్ వాహన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 5 ఆర్టీసీ కార్మిక యూనియన్లు 2 రోజుల బంద్కు పిలుపునిచ్చాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి మోటారు వాహన యాక్ట్ బిల్లు 2017 మరింత నష్టం చేకూర్చుతుందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు బస్సులతో ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లోకి నెట్టివేయబడిందని కార్మిక సంఘ నాయకులు వ్యాఖ్యానించారు. కనీస పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచి రవాణా రంగ కార్మికులకు 24,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలన్న గెజెట్ను అమలు చేయాలని కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, టోల్గేట్ల పన్ను నుంచి ఆర్టీసీని మినహాయించాలని కోరుతున్నారు. భారతదేశ కార్మిక వర్గం రేపు కేంద్ర ప్రభుత్వం మీద హెచ్చరిక కోసం సమ్మెకు పిలిపించాయి. ఆ సమ్మెలో రవాణా రంగ కార్మికులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి డిసెంబర్ 18వ తేదీన జరిగిన ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు రేపు సమ్మెలో ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఐఎన్టీసీ, కార్మిక పరిషత్తు, బహుజన వర్కర్స్ యూనియన్ 5 యూనియన్లు సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మెలో ఉన్నాయి. ఈ రోజున ఆర్టీసీని సర్వనాశనం చేయడానికి కావాల్సిన పద్ధతిలో టూరిస్ట్ పర్మిట్ల సరళీకరణ విధానాన్ని ముందుకు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. రవాణా రంగంలో పనిచేస్తున్న కండక్టర్, డ్రైవర్లకి ప్రామాణికంగా ఉన్న మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ ని సరళీకరణ చేసి యజమానులకు లాభం కలిగేలా చేయబోతోంది. గ్యారేజీ కార్మికులందరి యొక్క పని పరిస్థితులను తీవ్రమైన మార్పులు తీసుకొచ్చేదానికి ఫ్యాక్టరీ యాక్ట్ ని సరళతరం చేయబోతోంది. ఈ రూపంలో చూసినప్పుడు మొత్తంగా ఇవాళ దేశంలోనే 7.5 లక్షల మంది, అదే రకంగా మన రాష్ట్రంలో 52,000 మందికి ఉద్యోగ భద్రత పెద్ద ప్రమాదంలో పడే పరిస్థితి వస్తున్న సందర్భంలో అన్ని కార్మిక సంఘాలు కూడా విచక్షణతో ఆలోచించి రేపు ఖచ్చితంగా సమ్మెలో పాల్గొనాలని చెప్పి మా వైపున మేము అందరినీ కూడా అభ్యర్థిస్తాం. మంగళవారం బంద్ నిర్వహించి బుధవారం రాష్ట్రంలోని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘం పిలుపునిచ్చింది. రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులకు సాంఘిక భద్రత కల్పించాలని, పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, పెంచిన థర్డ్ పార్టీ ప్రీమియంను తగ్గించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఆటోలకు పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని యూనియన్ నేతలు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రేపు, ఎల్లుండి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఎంవీ యాక్ట్ కు నిరసనగా, మోటార్ వెహికల్ యాక్ట్ కు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఆటోలు, అదేవిధంగా 2 లక్షల క్యాబులు, ట్రాలీలు, అదే విధంగా స్కూల్ వ్యాన్లు అన్ని కూడా 8వ తారీఖు మాత్రమే బంద్ చేసి 9వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని చెప్పి ఆటో సంఘాల, కార్మిక సంఘాల జేఏసీ నిర్వహించడం జరిగింది. మోటార్ రంగ కార్మికులందరూ కూడా ఈ సమ్మె చేసి నిరసన కార్యక్రమాలు తెలియాలని చెప్పి కార్మికులందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం. రేపు బంద్ కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పట్ల నిర్లక్ష్యం వాళ్ళు ప్రదర్శించడము, ఇక్కడ స్థానిక సమస్యల గురించి డిమాండ్ చేస్తూ మేము రేపు ఒక రోజు సమ్మె పిలుపువ్వడం జరిగింది. ఈ పోలీసులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ దగ్గర లాగి మాకు వెంటనే ఆర్సీ బిల్ కు మాకు వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన బంద్ నగర ప్రజలపై ప్రభావం చూపనుంది.